హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుందన్నమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర, తెలంగాణ, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదనమాట. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడ వాట్స్ న్యూ అని కనిపిస్తుంది కదా, దీంట్లో రీడ్ మోర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. వాట్స్ న్యూలో వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫాలోయింగ్ రెగ్యులర్ పోస్ట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అండి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే టోటల్గా 6 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఇందులో చూసుకుంటే ఫస్ట్ 2 కేటగిరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామ్, ఈ రెండు కూడా విత్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అనమాట. 5 years సమ్ ఎక్స్పీరియన్స్ అడిగాడు దీనికి, ఈ 2 పొజిషన్స్కి. అండ్ ఇంకొకటి కంప్యూటర్ ఆపరేటర్ చూసుకుంటే మీకు డిప్యూటేషన్ బేస్ మీద రిలీజ్ అయిన వేకెన్సీ అనమాట ఇది. అండ్ మిగిలిన 3 కేటగిరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో స్టెనో టైపిస్ట్, అలాగే ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ 3 కేటగిరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి. మనం ఈ వీడియోలో ఈ 3 కేటగిరీ పొజిషన్స్ కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు స్టెనో టైపిస్ట్, ఆఫీస్ అసిస్టెంట్, ఇవి 2 కేటగిరీ పొజిషన్కి పే లెవెల్ 4 అండి. 25,500 నుంచి 81,100, అంటే ఈజీగా మీకు 50,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. అండ్ అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే మీకు పే లెవెల్ 1 అండి. ఇది దీనికి 18,000 నుంచి 56,900, అంటే ఇది కూడా మీకు 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఈ శాలరీతో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ కాబట్టి. ఓకేనా. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మీకు 3 కేటగిరీ పొజిషన్కి 18 to 27 years మధ్యలో ఉండాలండి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి మీకు శాలరీతో పాటు ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. చూసారు ఇక్కడ మీకు పే లెవెల్తో పాటు మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, నేషనల్ పెన్షన్ స్కీమ్, అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. మీకు మీ డిపెండెంట్స్కి మెడికల్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట ఇది. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకుంటే రెగ్యులర్ బేస్లో మీకు అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. 2 years ప్రొబేషన్ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ మీకు ఈ 3 కేటగిరీ పొజిషన్కి కావాల్సిన మినిమం క్రైటీరియా ఏంటనేది కూడా క్లియర్గా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే స్టెనో టైపిస్ట్ అండి. ఈ స్టెనో టైపిస్ట్ చూసుకుంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 12th పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్లో మీరు పాస్ అయినా సరే ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ చూసారా మీకు 80 words per minute టైపింగ్ స్పీడ్, అంటే మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చాడు. సెక్రటేరియల్ ప్రాక్టీస్ వర్క్స్ అన్ని కూడా ఉంటాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు ఆఫీస్ అసిస్టెంట్ అండి. ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే దీనికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నాడు. అంటే మీకు ఏ డిగ్రీ ఉన్నా సరే పర్లేదు అనమాట. బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అన్నాడు. అంటే ఏదైనా డిగ్రీ ఉండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదండి, అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదనమాట. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి. సెక్రటేరియల్ ప్రాక్టీస్ వర్క్ ఉంటుంది. అండ్ అలానే సుపీరియర్స్ ఏమైనా వర్క్ అసైన్ చేస్తే అది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో కేటగిరీ పొజిషన్ అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్ అనమాట. దీనికి చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే
10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అడిషనల్గా ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ ఎంటీఎస్ పొజిషన్కి మీరు అప్లై చేయొచ్చు. అండ్ దీనికి కూడా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఇచ్చాడు. ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అన్ని కూడా ఉంటాయని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషను. ఈ నోటిఫికేషన్తో పాటే ప్రతి పోస్ట్కి ఒక సెపరేట్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చాడు. అది ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి దాంతో పాటుగా మీకు కొన్ని అటాచ్మెంట్స్ చేసి ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట. ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా లాస్ట్లో చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు, ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. హార్డ్ కాపీ పంపించాలి. అండ్ అలానే ఒకవేళ మీకు మెయిల్ చేయాలి అనుకుంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాడండి. ఈమెయిల్ కూడా మీరు చేయొచ్చు. అంటే మీ అప్లికేషన్ అటాచ్మెంట్స్ అన్ని కూడా సింగిల్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి, ఇదిగోండి సింగిల్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఈమెయిల్ కూడా మీరు చేయొచ్చు. బట్ ఈమెయిల్ చేసినా సరే మీరు హార్డ్ కాపీ అయితే పంపించాలి. మీరు ఈమెయిల్ ఏ డేట్లో చేశారు ఆ డేటే మీకు సబ్మిషన్ డేట్ కింద తీసుకుంటారు. బట్ హార్డ్ కాపీ మాత్రం పంపించాలన్నమాట. ఓకేనా, అదంతా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ లాస్ట్ డేట్ ఏంటి అంటే మీకు ఇదిగోండి బిఫోర్ 28 జూన్ 28 లోపు మీకు అప్లికేషన్ అనేది అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట. ఇదిగోండి అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ అడ్రస్కి మీరు పంపించాలి. ఇదిగోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అన్నిటికీ కూడా క్రూషియల్ డేట్ ఏది అంటే క్లోజింగ్ డేట్. అంటే మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్కి ఏజ్కి అన్నిటికీ కూడా క్రూషియల్ డేట్ ఏదంటే లాస్ట్ డేట్ 28 జూన్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఏజ్ రిలాక్సేషన్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఉంటాయంటే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఈ వెబ్సైట్లో పెడతానని చెప్పి ఇచ్చాడు అనమాట, షార్ట్ లిస్టెడ్ లిస్టు. అండ్ అలానే మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు అప్లికేషన్లో ఫిల్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడికి కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్స్ కూడా ఈచ్ పోస్ట్కి సెపరేట్గా ఉన్నాయి. మనం ఒక అప్లికేషన్ చూసుకుంటే అన్ని అప్లికేషన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ అనమాట. ఓకేనా, అలానే ప్రతి పోస్ట్ కూడా ఒక సెపరేట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అది మీరు ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని అది ఫిల్ చేసి పంపించాలి. అండ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఇక్కడ చూద్దాం క్లియర్గా. ఇక్కడ చూసారా మీకు ఇక్కడ బాక్స్ ఉంది కదా, దీంట్లో మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించి దానికి క్రాస్గా మీరు సైన్ చేయాలి. ఓకేనా, ఇదంతా కూడా ఆఫీస్ యూజ్ ఓన్లీ, మీరు ఇదేం కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అన్నాడు, క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, సర్ నేము రాయాలి. ఓకేనా, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే మెన్షన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ రాయాలి. అండ్ అలానే మీకు క్లోజింగ్ డేట్కి ఎన్ని సంవత్సరాల ఎన్ని మంత్స్ ఉన్నదనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ప్లేస్ ఆఫ్ బర్త్ అండి, సిటీ అండ్ అలానే స్టేటు, కంట్రీ అన్ని కూడా మెన్షన్ చేయాలి. మీ మదర్ నేము, ఫాదర్ నేమ్ మెన్షన్ చేయాలి. అండ్ అలానే అడ్రస్ విషయానికి వస్తే కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా మెన్షన్ చేయాలి. సిటీ, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి కూడా డీటెయిల్గా మెన్షన్ చేయండి. యాక్టివ్లోని ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈమెయిల్ కూడా మెన్షన్ చేస్తాడు. ఓకేనా, ఈమెయిల్ కూడా మీ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది. ఓకేనా, అండ్ నేషనాలిటీ ఇండియన్ అని రాస్తారు. సెక్స్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదిగోండి కేటగిరీ, అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్ అని టిక్ చేయండి, లేదనుకుంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి. మెరిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, డివోర్స్డ్ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి, 10th ఆన్వర్డ్స్ మీ హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ కోర్సు, నేమ్ ఆఫ్ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగు, డివిజను, CGPA అయితే ఆ డీటెయిల్స్, పర్సంటేజ్ అయితే ఆ డీటెయిల్స్, ఏ సబ్జెక్ట్స్ చదివారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎనీ అదర్ ఎగ్జామినేషన్ పాస్ అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయండి, లేదనుకుంటే అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. మనం చెప్పుకున్న ఈ 3 కేటగిరీ పొజిషన్కి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ 13 నుంచి 17 వరకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నో 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 అని టిక్ చేయండి. అన్నీ కూడా మీకు ఏమైనా కేసు ఉందా, ఇలా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు, అవన్నీ కూడా నో 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 అని రాసేయండి. ఇంకేమైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ మీరు ఫిల్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు డిక్లరేషన్ అండి, మీ నేమ్ రాయాలి. అండ్ అలానే ఇక్కడ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాలి, బ్లాక్ లెటర్స్లో ఉండకూడదు. అండ్ అలానే డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, అండ్ అలానే ఇక్కడ ఎండోర్స్మెంట్ ఉంటుంది, ఇది అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు చెక్ లిస్ట్ అండి, మీరు ఏదైతే అంటే ఈ అప్లికేషన్తో పాటు ఏదైతే మీరు అటాచ్ చేస్తున్నారో ఏ డాక్యుమెంట్ అవన్నీ కూడా ఇక్కడ ఉంది, అవన్నీ కూడా మీరు టిక్ చేయాలి. టిక్ చేసి లాస్ట్లో మీరు ఇక్కడ మీకు ఎన్ని కాపీస్ పంపించారో ఇక్కడ కాపీస్ అన్ని కూడా ఇక్కడ వేయాలన్నమాట. ఓకేనా, ఇవన్నీ వేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్
మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ కూడా మెన్షన్ చేసి అక్కడ ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయండి. ఓకేనా, అక్కడికి 28th జూన్ లోపు రీచ్ అయిపోవాలన్నమాట. ఓకేనా, ఈ పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి. సో అందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.